జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ తల్లి జై తెలంగాణ వందనం 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 జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం రసమైన నాయకత్వం రసమైన నాయకత్వం కమల గారి నాయకత్వం కొంచెం టిఆర్ఎస్ కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారము నిన్న ప్రజలు ఆవిష్కరించుకున్నటువంటి తెలంగాణ తల్లిని అపవిత్రం చేసి ఆ తల్లే తెలంగాణ తల్లి అని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో 2007లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో మా తల్లి తెలుగు తల్లి కాదు, మా తల్లి తెలంగాణ తల్లి మాకు కావాలని చెప్పేసి 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల మీదుగా వాళ్ళ ఆశయాల మీదుగా అప్పుడున్నటువంటి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అనేక మంది కవులు కళాకారులతోని సుదీర్ఘమైనటువంటి చర్చ తర్వాత ఒక రూపం ఇవ్వడం జరిగినది. అది 2000 ఉద్యమ కాలంలో. అట్లాంటి తెలంగాణ తల్లిని ప్రజలు ఆవిష్కరించుకున్నారు తెలంగాణ రాష్ట్రం రాకముందే. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలు ఆవిష్కరించుకున్నటువంటి తెలంగాణ తల్లిని అపవిత్రం చేసే విధంగా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి నిన్న హైదరాబాద్ సెక్రటరియట్లో పెట్టినటువంటి సందర్భంలో దాన్ని మేము పూర్తిగా మా పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నాము అని చెప్పేసి అసలు సిసలైనటువంటి తెలంగాణ బతుకు చిత్రం తెలంగాణ సంస్కృతికి చిరునామాగా ఉన్నటువంటి తెలంగాణ తల్లికి ఇవాళ మేము పాలాభిషేకం చేయడం జరిగినది. ప్రజలు ప్రతిష్ఠించుకున్నటువంటి తెలంగాణ తల్లికి ఇవాళ గన్నేరువరం మండల కేంద్రంలో మేము పాలాభిషేకం చేయడం జరిగినది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, దయచేసి విగ్రహాలను మీకు ఇష్టమైన రూపంలో పెట్టుకోగా ఎవరు కూడా వద్దనట్లేదు. కానీ మీ తల్లే అందరి తల్లి అని చెప్పడాన్ని మాత్రము మేము ఆక్షేపిస్తూ ఉన్నాము. దీన్ని మేము పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి ఇలా నెత్తి మీద కిరీటాన్ని ఎంత బాధాకరమైన విషయం అని అంటే ఇవాళ ప్రపంచంలో ఏ తల్లి కూడా గొప్పగా ఉండాలని కోరుకుంటా ఉంటారు, ఏ తల్లి కూడా గౌరవించాలని కోరుకుంటా ఉంటారు. అందుకే మన తెలుగులో కూడా మాతృదేవోభవ అని చెప్తా ఉంటారు. అంటే తల్లిలోనే దేవతను చూసుకున్నటువంటి తెలంగాణలో ఇలా తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకుంటే ఇలా ఆ తల్లికి మా తల్లి కాదు, ఆమె కిరీటం ఉండద్దు, ఆమెకు ఒడ్డానం ఉండద్దు, ఆమె చేతుల ఏముండద్దు అని చెప్పేసి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను నిజంగా బతుకమ్మను తీయడం అంటే చాలా బాధాకరం. నేను ఒకటే చెప్తా ఉన్నా చాలా మందికి, బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో ఉన్నది. బతుకమ్మ ఎందుకు పెట్టిరంటే తెలంగాణలో ప్రపంచంలోనే ఒక పండుగకు మాత్రమే ప్రసిద్ధి కాదు, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ బతుకమ్మ భాగస్వామ్యమైంది. దయచేసి మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా, ఏ సందర్భంగా దీక్షలు జరిగినా, ధర్నాలు జరిగినా కూడా ఆడ బతుకమ్మ ఆడిన బతుకమ్మ పెట్టి అంటే 365 రోజులు తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి సందర్భంలో 14 సంవత్సరాలుగా నెత్తి మీద బోనాలు బతుకమ్మలు పెట్టుకొని బోనాలు పెట్టుకొని మన తల్లులు ఆడుకున్నారు. కాబట్టి వాళ్ళ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్ర పండుగ కాబట్టి బతుకమ్మను చేతిలో పెట్టడం జరిగినది. ఇలా బతుకమ్మని తీసేసి వాళ్ళ చెయ్యి గుర్తును ఇట్లా చూపించడం జరిగినది. ఏ తల్లి గారి కిరీటం మీద మన దేవతల విగ్రహాలు చూస్తూ ఉంటాం. ఆశీర్వచనం అనేది తల్లికి ఎప్పుడు ఉంటుంది? దేవతలు మాత్రమే ఆశీర్వదిస్తారు. మరి ఈమె నెత్తి మీద కిరీటం తీసేసి చెయ్యి గుర్తు తల్లి నాడ పెట్టి చెయ్యి గుర్తు చూపిస్తున్నట్టుగానే ఉన్నది తప్ప ఇది తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టుగానే 6 గ్యారంటీలతోని తెలంగాణ ప్రజలను ఏ విధంగా అయితే మోసం చేసిరో మళ్ళొక్కసారి ఆ మోసానికి గుర్తుగా అక్కడ తెలంగాణ కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా ఇలా ప్రజలు చర్చించుకుంటున్నారు. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. తప్పకుండా ప్రజలు ఏదైతే ప్రతిష్ఠించుకున్నారో ఇది కేసీఆర్ ప్రతిష్ఠించినటువంటి తెలంగాణ రూపం కాదు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రాకముందే 2007లో ప్రజలు రూపొందించుకున్నటువంటి రూపం. మీరందరూ కూడా ఇది గమనించుకోవాల్సినటువంటి విషయం ఉన్నది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాము. రానున్న భవిష్యత్ కాలంలో కూడా మా పార్టీ నిర్ణయం తీసుకుంటా ఉంటుంది. ఇలా ప్రజలు అడిగినే వదిలేసేసి
ఎక్కడ ప్రతిసారి కూడా గ్రామాలకు వెళ్తే ఇక రుణమాఫీ అయిపోయిందని చెప్పినారు. ఇక్కడ కూడా రుణమాఫీ 50% కూడా కాలేదు. ఇలా దాన్ని మర్చిపోవాలి, ప్రజలు పెన్షన్లను మర్చిపోవాలి, ప్రజలు అభయస్థాన్ని మర్చిపోవాలి. అన్ని మర్చిపోవాలంటే ఏదో ఒకటి తొండాట ఆడాలి, ఏదో ఒకటి లొల్లి పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఇలా వాళ్ళు ఏదో అక్కడ పెట్టి పాపం మహిళలకు సంబంధం లేదు, ఊరూరికి బండ్లు పంపించి మహిళలను తీసుకొని పోయి అక్కడ బస్సులు పెట్టి మహిళలను తీసుకొని పోయి చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మీటింగ్లో తీసుకుపోయి అర్ధరాత్రి 12 గంటల వరకు, అర్ధరాత్రి 1 గంట వరకు కూడా మీటింగులు పెట్టి వాళ్ళ చేత సప్పటి కొట్టించుకుంటున్నాడే తప్ప ఇలా మహిళలందరూ కూడా వస్తున్నటువంటి క్రమంలో మహిళలు కూడా చాలా బాధపడ్డారు. అయ్యో మేము తెలంగాణ తల్లిని దేవతలకు కనబడ్డది, ముందు మాకు బతుకమ్మని చూస్తే మా బతికి యాదికి వచ్చింది, ఇలా మా బతుకును నాగం చేసినట్టుగానే మా బతుకమ్మని తీసేసిందని చెప్పేసి నిన్న సెక్రటరీ దగ్గరికి వెళ్ళినటువంటి మహిళలు కూడా మాట్లాడుకోవడం కనబడుతున్నది. కాబట్టి ఇప్పటికైనా బేషరతుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు పునర్సమీక్షించుకోవాలి. తప్పకుండా మళ్ళీ కవులు మేధావులతోని ఈ సంస్కృతికి సంబంధించినటువంటి అనేక మంది పెద్దలతో చర్చించుకొని తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పటి సంవత్సర కాలం అవుతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి మొదటి రోజుల్నే అన్ని హామీలను మేము అమలు చేస్తున్నామని చెప్పేసి 6 గ్యారంటీల మీద సంతకం కూడా చేయడం జరిగినది. అయ్యా నువ్వు 6 గ్యారంటీల మీద సంతకం చేసినావు కదా, మా పింఛన్లు ఎప్పుడు వస్తాయి, మా రుణమాఫీ ఎప్పుడు అవుతుంది, మా రైతు భరోసా ఎప్పుడు వస్తుంది, మా 5 లక్షల ఇల్లు ఇస్తామని అడిగినప్పుడు ఇప్పుడే కదా మొన్ననే అయింది కదా అని చెప్పేసి ఒక 100 రోజులు వాళ్ళే నిర్ణయం పెట్టుకోవడం జరిగినది. 100 రోజులు కాదు, ప్రజలు కూడా 365 రోజుల సమయం కూడా ఇచ్చినా కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నా తప్ప ఒక చిన్న పని కూడా కాలేదు గ్రామాలల్లో. దీన్ని మేమందరం కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలలో కూడా అతి తొందరలోనే ఏ మండలానికి ఆ మండలానికి మేము మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఏమేమి వాగ్దానాలు చేసి దాని మీద ఒక ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందించుకొని మేము కూడా ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తూ ఉన్నాము. ఎందుకనంటే మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, మండలం ఏర్పడిన తర్వాత మరి ఏమేం పనులు జరిగినాయి, ఎన్ని వాగ్దానాలు ఇచ్చిర్రు, ఏది జరిగింది కూడా అన్ని జరిగినట్టుగా ఏదో ఈజీఎస్ పనులను మొదలు పెట్టుకొని నేను మోరి కట్టినా, నేను రోడ్డు తెచ్చుకొచ్చినా, నువ్వు కాదు నీ గవర్నమెంట్ లేకపోయినా అవన్నీ జరిగేటియే. అసలు ఏం జరిగింది దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక రూపొందించుకొని అతి తొందరలోనే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలతో కూర్చొని అది కూడా కార్యాచరణ ప్రకటిస్తాం.